హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీటీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే నిరుద్యోగుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. నిన్నటి రోజున సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చిన నిరుద్యోగ జేఏసీ మరి సక్సెస్ఫుల్గా కార్యక్రమాన్ని చేపట్టింది. దశల వారీగా విద్యార్థులు సచివాలయం వద్దకు వెళ్ళి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం, అదేవిధంగా భారీ బందోబస్తు నిర్వహించిన పోలీసులు మరి 50 వాహనాలను అక్కడ పెట్టి వాటర్ కెనాన్లు కూడా పెట్టిండు. మరి దానికి సంబంధించి ఏ పరిణామానైనా ఎదుర్కోవడానికి పోలీసులు సిద్ధంగా ఉండి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పోలీస్ స్టేషన్లకు తరలించిండు. మరోవైపు బీసీ సంఘాలు కూడా విద్యార్థులకు మద్దతు పలుకుతూ సచివాలయం ముట్టడికి మరి వాళ్ళు వచ్చినప్పటికీ ఎవరిని కూడా సచివాలయం మరి గేట్ల వద్దకు కూడా రాకుండా మరి చుట్టుపక్కల పోలీసులను భారీగా పోలీసులను మోహరించి ఎక్కడికక్కడ మరి విద్యార్థుల ఆందోళనలను మరి ఇక్కడ చెదరగొట్టే ప్రయత్నం చేసిండు, అణిచివేసే ప్రయత్నం చేసిండు. అదేవిధంగా అర్ధరాత్రి వరకు కూడా ఆందోళనలు కొనసాగినాయి. ఏదైతే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో కూడా నిరుద్యోగులు ధర్నాకు దిగడంతో మరి అక్కడి నుంచి బయటకు వచ్చి మళ్ళీ రోడ్ల మీదకి రాకుండా ఒక ఏకంగా గేట్లు వేసి మరి వాళ్ళను అక్కడనే బంధించిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. మరోవైపు రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలకు సంబంధించి ఏదైతే డిఎస్సి వాయిదా కోరుతూ, అదేవిధంగా 1:100 గ్రూప్ 1లో కోరుతూ, అదేవిధంగా గ్రూప్ 2 గ్రూప్ 3లో ఉద్యోగాల పెంపు కొరకు 46 జీవో రద్దు కొరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నారో మరి వాళ్ళ ఆందోళన కార్యక్రమాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా 3-4 రోజులలో రిలీజ్ చేస్తా అని చెప్పిన ఏదైతే రైతు రుణమాఫీ మరి ఆ జీవోను నిన్నటి రోజునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆగమేఘాల మీద మరి విడుదల చేసింది. ఆ జీవోకు సంబంధించి కూడా ఏదైతే ఎన్నికలకు ముందు మరి ఎలాంటి రేషన్ కార్డు నిబంధన పెట్టబోమని, అదేవిధంగా ఎంపీ ఎన్నికల సమయంలో కూడా మరి రుణమాఫీకి ఎలాంటి రేషన్ కార్డు నిబంధన పెట్టబోమని మరి అందరికీ ఏదైతే భూమి ఉన్న ప్రతి రైతుకు మరి ఎవరైతే 2 లక్షల లోపు రుణం తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేస్తా అన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ తీరా కొర్రీలు పెడుతూ అందులో రేషన్ కార్డును మెలకబెట్టింది. రేషన్ కార్డు మెలకబెట్టినైతే మరి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా ఐటీ కట్టే వాళ్ళకు ఎవరికైనా కూడా మరి వాళ్ళందరికీ రేషన్ కార్డు ఉండే పరిస్థితి లేదు. కాబట్టి అందులో మరి పెద్ద మొత్తంలో లబ్ధిదారుల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నది. ఈ విషయంగానే గతంలోనే రైతులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ కూడా మరి నిప్పుల మీద నీళ్ళు చల్లినట్టు అప్పుడు రేవంత్ రెడ్డి రేషన్ కార్డు నిబంధన పెట్టబోమని చెప్పి తీరా ఎన్నికలు అయ్యాక మరి ఓడదాటాక ఓడమల్లన్న, ఓడదాటినాక బోడమల్లన్న అన్నట్టు ఎన్నికలు అయిపోగానే మరి యథావిధిగా 6 గ్యారంటీల మీద ఏ విధంగా అయితే నాలుక మడత పెట్టిండు, అదేవిధంగా వివిధ అంశాల మీద ఇటు నిరుద్యోగుల సమస్యల మీద ఏ విధంగా అయితే మరి ఇక్కడ చెప్పింది ఒకటి చేసేది ఒకటి విధంగా ఏ విధంగా అయితే మరి మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. రుణమాఫీ విషయంలో కూడా అదే చేసిండు. కంపల్సరీ రేషన్ కార్డే ప్రామాణికం అని చెప్పి ఇక్కడ ప్రధానంగా నిన్నటి రేసిన మార్గదర్శకాల విడుదలలో జీవో జారీలో భాగంగా చెప్పడం జరిగింది. ఇక మరోవైపు నిరుద్యోగులు ఏమాత్రం తగ్గేది లేదు. ఈరోజు మరి 16వ తేదీ 18వ తేదీ నుంచే డిఎస్సి ఎగ్జామ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పుస్తకాలను పట్టడం మరి వదిలేసి రోడ్ల మీద ఆందోళన బాటనే పడుతూ ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దాంతో మరి పంచాయతీ అంతా కూడా ఢిల్లీకి చేరే అవకాశం ఉన్నది. జంతర్ మంతర్లో ధర్నా చేయడానికి ఏదైతే నిరాహార దీక్ష కూర్చున్న మోతీలాల్ విద్యార్థి నిరుద్యోగి మరి ఆస్పిరెంటు ఆయననే జంతర్ మంతర్లో మరి అక్కడ ఏదైతే ధర్నా చేయడానికి అక్కడ న్యూఢిల్లీ డీసీపీని పర్మిషన్ తీసుకున్నట్టుగా తనకు పర్మిషన్ కూడా వచ్చిందని చెప్పి నిన్నటి రోజున ప్రకటన చేసింది. ఆయనతో పాటు సుమారు 30-40 మంది విద్యార్థులు ఆయనకు మద్దతుగా ఆయనతో పాటు వెళ్ళిండ్రు. ఇక్కడ ఏదైతే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడంతో పాటు తమకు మరి హామీ ఇచ్చి చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ ఇంటిని కూడా ముట్టడించాలని చెప్పి కార్యాచరణ రూపొందించుకున్నారు. ఇక్కడ ఏదైతే మరి తెలంగాణ పంచాయతీ ఢిల్లీకి చేరిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అయినా కూడా ప్రభుత్వం మొండిపట్టు వీయడం లేదు. మరోవైపు నిరుద్యోగులు కూడా వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో మరి ఈరోజు ఢిల్లీలో జరిగే పరిణామాలతోటి ఏమైనా మరి కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతోటి ఏమైనా జరుగుతుందా అనేది కూడా చూడాలి. మరోవైపు ఏదైతే మరి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మరి 10వ ఎమ్మెల్యే కూడా నిన్నటి రోజున మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి దీనిలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. 10వ ఎమ్మెల్యే ఏదైతే గూడెం మైపాల్ రెడ్డి మీద ఈడీ దాడులు జరిగితే మరి కాంగ్రెస్లో ఎందుకు చేరిండనే దాని మీద విశ్లేషణలో చూద్దాం. మరి ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రికను కనుక గమనించినట్టయితే నిర్బంధంలో నిరుద్యోగి ఉదయం సచివాలయం, సాయంత్రం సిటీ సెంట్రల్ లైబ్రరీ, ఉద్యోగార్థుల నిరసనలతో ఉద్రిక్తత, అడుగడుగున అడ్డుకున్న పోలీసులు, ఎక్కడికక్కడ అరెస్టులు, లైబ్రరీ గేట్లు మూసి మరీ నిర్బంధం, ఢిల్లీకి చేరిన ఉద్యమం నేడు జంతర్ మంతర్ వద్ద ధర్నా, రాహుల్ గాంధీ
ఇంటి ముట్టడికి పిలుపు అని చెప్పి మరి ఏదైతే 15 రోజుల నుంచి గడిచిన 15 రోజుల నుంచి విద్యార్థులు డిఎస్సి వాయిదా కొడుతూ గ్రూప్ 1 1:2 విలువాలని మరి వివిధ సమస్యలతోటి చేస్తూ ఉన్నారో ఇక్కడ నిరుద్యోగుల ఆందోళనలు తీవ్ర రూపం దాలుస్తూ ఉన్నాయి. నిన్న సచివాలయం ముట్టడికి మరి ఇంత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసింది. నిన్న రోజున హైదరాబాద్ అంతటా కూడా మరి అప్రకటిత కర్ఫ్యూ విధించినప్పటికీ కూడా మరి ఇక్కడ ప్రధాన పత్రికలు ఏవి కూడా దీనికి సంబంధించిన అంశాన్ని ప్రచురించలేదు. అంటే మరి ఇక్కడ ఈ తాబేదారు పత్రికలు, ఈ ఆంధ్ర పత్రికలు మరి ఇవి తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నాయా లేదంటే రేవంత్ రెడ్డి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయా అనే విషయాన్ని ఒకసారి మనం ప్రధానంగా గమనించాలి. ఇంత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా కనీసం అందులో చోటు ఇవ్వలేదు. మరి ఇక్కడ రైతు రుణమాఫీకి సంబంధించి మాత్రం తాటికాయంత అక్షరాలతోటి రాసినాయి. అంటే ఇవి ఏవైతే మరి ఇక్కడ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు పనిచేయకుండా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమాన్ని ఎందుకు దాచిపెడతా ఉన్నాయి ఈ ఆంధ్ర తాబేదారు పత్రికలు అనేది మరి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఆంధ్రజ్యోతి, ఈనాడు అనేటి మన తెలంగాణలో ప్రధాన పత్రికలుగా చెలామణి అవుతున్నాయి. ఈ ప్రధాన పత్రికలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాల్సిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఈరోజు మరి వంతపడుతూ ఉన్నాయి, ప్రభుత్వానికి వంతపడుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో చేస్తూ ఉన్నదని చెప్పి ప్రజలను డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతున్న వీటిని మరి మనం ఇక్కడ సాక్షి దినపత్రికను కూడా చూసుకున్నట్టయితే మరి సాక్షి దినపత్రిక ఇక్కడ సచివాలయం వద్ద ఉద్రిక్తత అని మరి ఈ మాత్రమైన స్పేస్ కేటాయించింది. అదే ఈ జ్యోతి పత్రికను చూసుకున్నా, ఈనాడు పత్రికను చూసుకున్నా కనీసం ఇందులో మరి నిరుద్యోగుల సమస్యలకు చోటు ఇవ్వలేదు అని అంటే మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందా అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. నిన్నటి రోజున మరి ఏదైతే ఇక్కడ సెక్రటరియట్ ముట్టడికి సంబంధించి నిన్న ఏదైతే సోషల్ మీడియాలో కూడా చూసుకున్నట్టయితే సచివాలయం ముట్టడి, సెక్రటరియట్ ముట్టడి కథం తొక్కిన నిరుద్యోగులు, సచివాలయం వద్ద హైటెన్షన్, సామాన్యులకు కూడా ఈడ్చుకెళ్తున్న పోలీసులు, నిరుద్యోగుల ముట్టడి, సెక్రటరియట్ వద్ద ఉద్రిక్తత, సెక్రటరియట్ ముట్టడితో ముందస్తు అరెస్టులు, పోలీసుల వలయంలో సెక్రటరియట్, నిరుద్యోగుల గర్జన, సెక్రటరియట్ అష్టదిగ్బంధం, సెక్రటరియట్ వద్ద ఆందోళన, తెలంగాణ సెక్రటరియట్ ముట్టడితో ఉద్రిక్తత, పోలీసుల గుప్పెట్లో సెక్రటరియట్. ఇన్ని రకాల మరి ఇక్కడ సోషల్ మీడియా అనేది లేకపోతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి నిట్ట నిలువున కాల్చి చంపినా కూడా ఈ పత్రికలు అనేటి కనీసం వాటిలో ప్రచురించమనేది ఈరోజు తేటతెల్లం అయిపోయింది. తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు మనకు ఈ తాబేదార్ పత్రికలు ఏదైతే ఆంధ్రజ్యోతి అయితేంది, అదేవిధంగా ఈనాడు అయితేంది, ఇవి మనకు అవసరమా అనే విషయాన్ని కూడా మనం ప్రధానంగా గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. నిన్నటి రోజున మరి విద్యార్థుల పట్ల వాళ్ళు ఏ విధంగా మరి ఇక్కడ అనుసరిస్తూ ఉన్నారు, ఇందులో మన పిల్లలు కూడా ఉండి ఉంటారు. మరి ఒకసారి చూడాలి, ప్రభుత్వ దమనకాండాన్ని చూడండి, విద్యార్థులను ఏ విధంగా ఇక్కడ ఈడ్చి పడేస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. లైబ్రరీలో గేట్లు వేసి అదేవిధంగా బయటకు వచ్చిన వాళ్ళను ఈడ్చుకెళ్తూ ఏదైతే టెర్రరిస్టులను కదా, ఉగ్రవాదులను కదా ఈడ్చుకెళ్తున్న పరిస్థితిని కూడా చూడొచ్చు మనం ఇక్కడ. మరో వీడియోను కూడా గమనించినట్టయితే ఇక్కడ లాఠీ చార్జీ చేస్తూ ఉన్నారు, విద్యార్థులను తరిమి కొడుతూ ఉన్నారు. ఇక్కడ పోలీసులు ఎక్కడ వాళ్ళని అక్కడ చెదరగొడుతున్న పరిస్థితి. విద్యార్థులను లోపల చిక్కడపల్లి లైబ్రరీలో వేసి వాళ్ళను ఆ గేట్లు కూడా మూసేస్తున్నారు పోలీసులు, వాళ్ళు ఎవరిని కూడా బయటికి రాకుండా. ఇక్కడ పోలీసులు మరి ఇక్కడ ఏదైతే లోపల పెట్టి గేట్లు వేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఈ రకంగా మరి ఏదైతే పోలీసుల దమనకాండ జరుగుతూ ఉన్నదో దేన్ని కూడా మరి ఇక్కడ ఆంధ్రజ్యోతి పత్రిక కానీ ఈనాడు పత్రిక కానీ ఎందుకు కనీసం కూడా చూపిస్తలేదు అనేది ప్రజలు గమనించాలి. ఈరోజు ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో వచ్చే వార్తలు ఏవి కూడా విశ్వసనీయం కాదు అని చెప్పి మనకు తేటతెల్లమైంది. కేవలం ప్రభుత్వాన్ని సంబంధించి ప్రభుత్వం జోకుడు వార్తలు ప్లస్ ప్రభుత్వానికి సంబంధించి ప్రజల్లో ఏదైతే వ్యతిరేకత ఉన్నదో ఆ వ్యతిరేకతను తగ్గించడం కోసం మరి ప్రజలను డైవర్ట్ చేసే వార్తలు తప్ప నిజాలను ప్రచురించడం లేదు. కాబట్టి మరి ఈ తాబేదార్ పత్రికలు మన తెలంగాణకు ప్రయోజనాలను కాపాడుతున్నాయా అనే విషయాన్ని మరి ప్రజలే బేరీజు వేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా రుణమాఫీకి కొర్రీలు ఎన్నో, రేషన్ కార్డు ఆధారంగా కుటుంబం గుర్తింపు, ఒక కుటుంబంలో రైతులు ఎందరున్నా 2 లక్షలే మాఫీ, పీఎం కిసాన్ నిబంధనలు వర్తింపు, కొట్టివేతలన్నీ పోతే సగం మందికి పైగా ప్రయోజనం దక్కేనా? 2 లక్షల కన్నా ఎక్కువ ఉన్న రుణాలని రైతులే చెల్లించాలట, తర్వాతే ఖాతాలో డబ్బులు ఇస్తారట.
అనర్హులకు రుణమాఫీ అయితే తిరిగి రికవరీ, బంగారం కుదవబెట్టిన పంట రుణాలకు వర్తించదు, 29 అంశాలపై బ్యాంకుల నుంచి వివరాల సేకరణ, మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి రుణమాఫీకి కొర్రీలెన్నో అని చెప్పి రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ వర్తిస్తుంది అని చెప్పి నిన్నటి రోజున ప్రభుత్వం ప్రకటించింది. మరి దీనికి ముందు రేవంత్ రెడ్డి గతంలో ఏం చెప్పిండనే అంశాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించినట్టయితే, రైతు రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీకి సంబంధించి 4 రోజుల్లోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీ పొందడానికి రేషన్ కార్డు ప్రామాణికం కాదని స్పష్టం చేశారు. రుణమాఫీ పొందడానికి రేషన్ కార్డు ప్రామాణికం కాదని మరి స్పష్టం చేసిండు రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు. మరి ఇప్పుడు రుణమాఫీకి రేషన్ కార్డును ఎందుకు అడ్డం పెట్టుకుంటాడనే విషయాన్ని కూడా మరి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా రైతుల వలపోత వదిలి వడపోత పైన దృష్టి, రైతు భారం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే యత్నం ఎన్నికలకు ముందు చెప్పింది ఏంది, ఇప్పుడు చేస్తున్నది ఏంది, మాట తప్పడం కాంగ్రెస్ కలవాటే అంటున్న హరీష్ రావు మార్గదర్శకాల పేరుతో మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. రుణమాఫీ పొందేందుకు రేషన్ కార్డు లేని వాళ్ళు ఎందరు? కేసీఆర్ చేసిన రుణమాఫీ 29,145 కోట్లు. మరి కాంగ్రెస్ చేస్తున్న మాఫీ ఎంత అని చెప్పి ఏదైతే మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ విధంగా రుణమాఫీకి ఇన్ని కొర్రీలు పెట్టడం అవసరమా అని చెప్పి ఇక్కడ మరి ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలన్నీ. మరోవైపు ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలకు తర్వాత ఒక మాట, మరి ఈ రకంగా ఏ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్న అంశాన్ని మనం గమనించవచ్చు. ఇక ప్రతి రైతుకు భరోసా ఇవ్వాల్సిందే, ఎకరాలతో సంబంధం లేకుండా అమలు చేయాలి, లేదంటే వేల ఎకరాలు పడావుగా మారుతాయి. పెట్టుబడి కష్టానికి కొంతలో కొంత ఆసరా భరోసా. వరంగల్లో మంత్రుల ముందు కుండబద్దలు కొట్టిన గుంటూరుపల్లి మహిళా రైతు రమాదేవి అని చెప్పి ఏదైతే రైతు భరోసా మార్గదర్శకాలను మరి ఏదైతే మార్గదర్శకాల్లో విధి విధానాలు రూపొందించడం కోసం రైతులతోటి సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారో, మరి ఏదైతే ఏ రైతు అయినా ఎన్ని ఎకరాలు పండిస్తే అన్ని ఎకరాలకు ఎలాంటి షరతులు లేకుండా ఇక్కడ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలంటే మరి మీరు ఇచ్చేది రైతుకు సంబంధించి పెట్టుబడి సాయం, దాంతో పూర్తి స్థాయిలో రైతులు లక్షాధికారులు అయ్యేది లేదు, కోటీశ్వరులు అయ్యేది లేదు. ఇక్కడ ధాన్యం మరి పంట రావాలంటే రైతుకు ప్రోత్సాహం ఇవ్వాలి. అది చిన్న సన్నకారు రైతు అయినా లేదంటే బడా రైతు అయినా మరి ఇవ్వాల్సిందే. ఇవ్వకుంటే మరి పొలాలన్నీ పడావడే అవకాశం ఉన్నది. ఈరోజు వ్యవసాయం లాభసాటిగా ఏం లేదు. మరి దినదిన గండంగా గడుపుతూ రైతులు ఈరోజు పంట కోసం మరి పంట పండిస్తున్న నేపథ్యంలో ప్రతి రైతుకు అండగా నిలవాలి ప్రభుత్వం. అండగా నిలిచి ప్రతి రైతు కూడా భరోసా చెల్లించాలి, రైతు భరోసా అని చెప్పి కుండబద్దలు కొట్టి చెప్పిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక ఓడిన అభ్యర్థి వేదికపై ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే నేలపై ప్రజాపాలనలో ప్రజా తీర్పు అపహాస్యం, కొత్తపేటలో ప్రోటోకాల్కు తిలోదకాలు, అధికారుల తీరుపై ఎమ్మెల్యే సబిత ఆగ్రహం, స్టేజ్ ముందు నేలపై బైఠాయించి నిరసన, బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల తోపులాట అని చెప్పి ఏదైతే ఇక్కడ మరి సబితా ఇంద్రారెడ్డి మరి ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇక్కడ వేదిక మీద మరి ప్రభుత్వ సలహాదారు ఉన్నాడు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఉన్నాడు. మరి ఇక్కడ అధికారిక కార్యక్రమాల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలను ఏ విధంగా పిలుస్తారు అని చెప్పి ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి తన నిరసనను వ్యక్తం చేసింది. ఇక్కడ అధికారిక కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతల పెత్తనం ఏంది, ప్రోటోకాల్ని ఎందుకు పాటించడం లేదని చెప్పి నిన్న నిరసన వ్యక్తం చేస్తూ డయాస్ ముందర కూర్చున్నది. కాంగ్రెస్ ఇక్కడ ఏవి కూడా నియమ నిబంధనలను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. యథేచ్ఛగా ప్రోటోకాల్ మరి ఇక్కడ వివాదం జరుగుతూనే ఉన్నది. ఒకవైపు వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన అగ్ర స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు మరి ఇక్కడ స్పీకర్ అదేవిధంగా మండలి చైర్మన్లే ప్రోటోకాల్ కోసం మరి అధికారులను మరి అడిగిన పరిస్థితి, వాళ్ళను మరి మా ప్రోటోకాల్ను రక్షించండి అని చెప్పి కోరిండు. ఇక్కడ స్పీకరు అదేవిధంగా మండలి చైర్మన్లకే, అది సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళకే ఈరోజు ప్రోటోకాల్ దక్కడం లేదు. కాబట్టి ఇక్కడ మరి ఏదైతే ప్రధాన ప్రతిపక్షం ఉన్నదో ఆ ప్రతిపక్ష నాయకులు ప్రోటోకాల్ కోరుకోవడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతవరకు అది మరి అత్యాశ అవుతుందనే విషయంలో కూడా తప్పిదం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ తన ఇష్టరాజ్యంగా మరి పాలిస్తూ ఉన్నది. దీనికి ఎవరు అడ్డు అదుపు లేదు. మరి ప్రజలు ఏమనుకుంటారు, మరి మేధావులు ఏమనుకుంటారనే అవన్నీ ఎవి కూడా మరి అపవాదులు వస్తున్నాయని కూడా ఆలోచన చేయడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళ నోటికి ఎంత అంతే చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. నేనే మోనార్కు, నేను చెప్పిందే వేదం అన్నట్టుగా సాగుతూ ఉన్నది. యథా రాజా తదా ప్రజ అన్నట్టు కింది స్థాయిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా అదే తరహాలో మరి ఇక్కడ ముందుకెళ్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ప్రజాప్రతినిధుల హక్కుల్ని కాలరాస్తున్న సర్కార్, ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోండి, ఉల్లంఘనలు జరగకుండా సీఎస్ కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వండి, కాంగ్రెస్ నేతలకు సంక్షేమ పథకాల పంపిణీ బాధ్యతల, ఇది ప్రజా తీర్పుకు విరుద్ధం, ప్రజాస్వామ్యానికి విఘాతం,
ప్రోటోకాల్ ఉల్లంఘనపై స్పీకర్కు కేటీఆర్ బహిరంగ లేఖ అంటే స్పీకరే ప్రోటోకాల్ కోసం అడుక్కుంటున్న నేపథ్యంలో స్పీకర్కు రాస్తే ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా మరి ప్రతిపక్ష నేతలు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక నేను బతికే ఉన్నా చచ్చిపోయినా అని నా సర్కార్ అంటున్నది, అందుకే పెన్షన్ ఇచ్చలేరు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు, నాకు పెన్షన్ ఇచ్చేందుకు వీళ్ళకి చేతులు వస్తలేవు, ప్రజావాణిలో వృద్ధురాలు ఆవేదన అని చెప్పి మరి బతుకున్నామని చచ్చిపోయిందని చెప్పి ఆమె పెన్షన్ రద్దు చేసిర్రు. మరోవైపు కేసీఆర్ ఏమో నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు, మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నాకు కనీసం పెన్షన్ ఇవ్వడానికి కూడా ముందుకు రాకుండా చచ్చిపోయినామని చెప్పి సర్టిఫికేట్ చేసిరు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ప్రజావాణిజ్యులు దరఖాస్తు చేసుకున్న అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక బీసీ రిజర్వేషన్లపై యాక్షన్ ప్లాన్, కులగణన ఆధారంగా ఎన్నికలకు వెళ్తే ఎట్లుంటుంది, అది తేల్చేందుకు ఎంత సమయం తీసుకుంటారు, పంచాయతీ ఎన్నికలపై అధికారులతో సీఎం అని చెప్పి నిన్న రోజున ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మీద సమీక్ష సమావేశం జరిగిందో దానికి సంబంధించి మరి బీసీ రిజర్వేషన్లు 40%, 42% ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిను. మరి ఇప్పుడు 24% అమలు అవుతున్నాయి. మరి దాన్ని పెంచితే రాబోయే న్యాయపరమైన చిక్కులేంటి మరి ఆలోచించాలి. అదేవిధంగా మరి బీసీ కులగణన అనేది మరి ఇంటింటికి చేరి అందరినీ కులగణన చేయాలా, లేదంటే ఓటర్ లిస్ట్ ఆధారంగానే చేయాలనే దాని మీద కూడా అధికారులు కసరత్తు చేయాలని, మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ కులగణన మరి 42% పెంచితే 50% మించిపోయినాక మరి కోర్టులు అభ్యంతరం చెప్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ హామీ ఇక్కడ మరి ఏ రకంగా నెరవేర్చదనే అంశాన్ని కూడా ప్రధానంగా గమనించవచ్చు. ఇప్పటికే మరి ఫిబ్రవరి నెలలో గ్రామ పంచాయతీల పాలకవర్గం పూర్తయింది, 5 నెలలు పూర్తయినాయి. మరి గ్రామ పంచాయతీలకు పాలకవర్గం లేనట్టయితే మరి కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ కూడా ఆగిపోయినాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే 5 నెలలు అయింది, మరో 5 నెలల సమయం పడుతుందని చెప్పి అధికారులు తేల్చి చెప్తున్న నేపథ్యంలో మరి 10 నెలలు కేంద్ర నిధులు లేకుండా మరి స్థానిక సంస్థలు, ఇటువైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు విధించడం లేదు. కేవలం ఏవైతే ఇంటి పన్నులు వసూలు చేసి మరి ఇక్కడున్న అధికారులు పారిశుద్ధ్యానికి మరి ఏదైతే బుగ్గలకు పెట్టుకుంటా ఉన్నారు, ఇప్పటి వరకు పంచాయతీ సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వని పరిస్థితుల నేపథ్యంలో మరో 5 నెలలు ఆలస్యం జరిగితే గ్రామ పంచాయతీల్లో పాలన పూర్తిగా పడకేసే అవకాశం ఉన్నదనే విషయాన్ని మరి ఇక్కడ ప్రభుత్వం ప్రధానంగా గమనించాలి. ఇక్కడ ఓటర్ జాబితా ఆధారంగా బీసీ గణన, బీసీలకు రిజర్వేషన్ 24% మించే ఛాన్స్ లేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్ హామీ, తాజా లెక్కలతో హామీకి మంగళం పలికినట్టే. స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు ఓటర్ల లెక్కల ఆధారంగా నిర్ణయించే యోచన అని చెప్పి మరి ఖచ్చితంగా ఇక్కడనైతే మరి 42% ఇస్తా అని చెప్పిండ్రు. మరి అలవిగాని హామీలు ఎన్నో ఇచ్చిండ్రు. మనమైనా వచ్చేదా సచ్చేదా అనుకున్నారు, కానీ మరి అనుకోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిరు. ఇప్పుడు వాటిని హామీలు అమలు చేయాలంటే అది తలకు మించిన భారంగా పరిణమించింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండానే ఇక్కడ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్న శ్రీధర్ బాబు మరి అక్కడ ప్రజారంజకంగా ఏదైతే ఉంటుందో చెవులను సంతోషపెట్టే అంశాలను మాత్రమే అందులో రూపొందించిండు తప్ప మరి వాటికి హామీలు అమలు సాధ్యమేనా అని చెప్పి ఆ రోజు ఆలోచించలేదు. ఈరోజు అప్పులు ఉన్నాయని అంటున్నాడు. ఆ రోజు ఏదైతే మేనిఫెస్టో రూపొందించే సమయంలో మేనిఫెస్టోను రూపొందించిన శ్రీధర్ బాబు ఆ రోజు మరి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, అప్పటికే మరి సీనియర్ లెజిస్లేటర్గా ఉన్నాడు. మరి అక్కడ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఏంది, మరి రేపు మనం రాబోయే రోజులలో మరి లోటు ఎంత ఉన్నది, దీనికి అనుగుణంగా మనం ఏ విధంగా మేనిఫెస్టోను రూపొందించాలని చెప్పి ఏవి పరిశీలించకుండానే ఏదైతే ప్రజలను మరి చెవులను సంతోషపెట్టి మరి ఇక్కడ ఏదో బురదల బండేసుకొని దాటితే సరిపోతుంది, తర్వాత అధికారంలోకి వచ్చినాక చూసుకుందాంలే అన్న విధంగా ఈరోజు 42% మరి హామీ ఇస్తే ఏ రకంగా మనం దాన్ని మరి ఓవర్కమ్ చేయొచ్చు, 50% రిజర్వేషన్లు మించవద్దని చెప్పి ఒకవైపు కోర్టులు చెప్తున్న నేపథ్యంలో మనం ఏ రకంగా దాన్ని అమలు చేయగలుగుతామనే కనీస ఆలోచన లేకుండా ఈరోజు మేనిఫెస్టో రూపొందించారు. అందులో భాగంగానే 6 గ్యారంటీలు కూడా మరి రూపొందించిండ్రు. మరి 420 హామీలు ఇచ్చిండ్రు. అందులో వేటిని కూడా ఇప్పటి వరకు మరి 100 రోజులలోనే చేస్తామని చెప్పి అమలు చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటికీ 200 రోజులు ఎప్పుడో దాటిపోయినాయి, 300 రోజులకు దగ్గరికి వస్తూ ఉన్నది. మరి అయినప్పటికీ కూడా ఇంకా ఏదైతే 6 గ్యారంటీల అమలుకు సంబంధించిన ఊసే లేని విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల చేసిన సర్కార్ అని చెప్పి మరి రేషన్ కార్డుకు సంబంధం లేదన్నాడు. ఈరోజు రేషన్ కార్డు మరి ఉంటేనే అన్నాడు. దానికి సంబంధించి రుణమాఫీకి సంబంధించిన మరి కొన్ని సందేహాలను కూడా ఇక్కడ తెలంగాణ దినపత్రిక ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఏదైతే 2018 డిసెంబర్ 12ను కటాఫ్ డేట్గా పెట్టిండ్రు. ఆ తర్వాత రెన్యువల్ చేసుకున్నా వర్తిస్తుందని చెప్పారు. కానీ 2016లో కానీ 17లో కానీ తీసుకుని 2018లో రెన్యువల్ చేసుకున్న వారు అర్హులేనా అనే దాని మీద స్పష్టత లేదు అని చెప్పి 2018 ముందు క్రాప్ లోన్ తీసుకొని ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందనే ఆశతో చెల్లించే డబ్బులు లేక కొందరు రుణం చెల్లించలేదు, వారి రుణాలు మాఫీ అవుతాయా అని చెప్పి
మరి దానికి సంబంధించి కూడా వివరాలు లేవని, ఒక ఇంట్లో తండ్రి పేరిట క్రాప్ లోన్ ఉంది, ఇప్పుడు ఆ భూమి కుమారుల పేరు మీదకి బదిలీ అయింది, వారికి రుణమాఫీ అవుతుందా లేదా? రేషన్ కార్డు ఉన్న రైతు రుణం తీసుకున్నాడు, ఆయన మరణానంతరం భూమి కుమారుల పేరు మీదకు బదిలీ అయింది, కానీ కుమారులకు రేషన్ కార్డు లేదు, వారికి రుణమాఫీ వర్తిస్తుందా లేదా? గతంలో కుటుంబం ఉమ్మడిగా ఉన్నప్పుడు లోన్ తీసుకున్నారు, ఇప్పుడు వారు ఎవరికి వారుగా ఉంటున్నారు, భూమి కూడా పనిచేసుకున్నారు, అలాంటప్పుడు ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు రేషన్ కార్డు పరిగణలోకి తీసుకుంటారా లేదా? మీరు కట్ ఆఫ్ డేట్ పెట్టిన రోజుల్లోనే రుణం తీసుకుని చెల్లించేసిన వారి పరిస్థితి ఏంటి అని చెప్పి మరి మీరు ఏదైతే కట్ ఆఫ్ డేట్ పెట్టిండ్రో ఆ కట్ ఆఫ్ డేట్ తర్వాత రుణం తీసుకొని తర్వాత డబ్బులు కట్టేసిండ్రు, మరి వాళ్ళకు ఏమైనా మరి రుణం కట్టిన వాళ్ళకు కూడా చెల్లిస్తారా? లేదంటే గతంలో రాజశేఖర్ రెడ్డి ఏదైతే తాను ప్రకటించిన మరి రుణమాఫీకి సంబంధించిన డేట్ల మధ్యలో ఉన్న వాళ్ళకు 5,000 రూపాయల బోనస్ ఇచ్చిండ్రు, అసొంటి ఏమైనా ఆలోచన ఉన్నదా అనేది కూడా మరి ఇక్కడ స్పష్టంగా లేని అంశాన్ని మనం ఇక్కడ గమనించాల్సి. గ్రూప్ పరీక్షలు వాయిదా, డిఎస్సి ప్రారంభమయ్యాక వాయిదా వేసే యోచన, గ్రూప్ అభ్యర్థులతో అర్ధరాత్రి చర్చలు, మంత్రి పొన్నం ఎమ్మెల్సీ బల్మూరి నేతృత్వంలో భేటీ, ఇప్పుడే వాయిదా వేస్తే డిఎస్సి అభ్యర్థులు పట్టుబట్టే అవకాశం. గ్రూప్ పరీక్షలను వాయిదా వేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్యలను ప్రారంభించింది. కొంతమంది గ్రూప్ అభ్యర్థులతో రహస్య మంతనాలు జరిపినట్లుగా విశ్వసనీయ సమాచారం అని చెప్పి మరి డిఎస్సి అభ్యర్థులందరూ రోడ్లెక్కి తీవ్రంగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మరి డిఎస్సి మీద వెనక్కి తగ్గేది లేదంటున్న ప్రభుత్వం గ్రూప్స్ విషయంలో మాత్రం కాస్త వెసులుబాటు కల్పించడానికి మరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేద్దాం 2 నెలలు అని చెప్పి, అది కూడా ఇప్పుడే వాయిదా వేస్తే డిఎస్సి అభ్యర్థులు కూడా పోరాటం చేస్తారు, మరి తీవ్ర రూపం దాల్స్తాయి. కాబట్టి ఈ గ్రూప్ ఏదైతే డిఎస్సి పరీక్షలు జూలై 18 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ 18 తర్వాత వాయిదా వేద్దామని చెప్పి ఇక్కడ బల్మూరి వెంకటు, పొన్నం ప్రభాకర్లు మరి కొంతమంది విద్యార్థి తమకు అనుకూలమైన విద్యార్థి నేతలతోటి మంతనాలు జరిపి రహస్య మంతనాలు జరిపినట్టుగా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. నిరుద్యోగులపై లాఠీచార్జ్, సెంట్రల్ లైబ్రరీలో తీవ్ర ఉద్రిక్తత, గ్రూప్స్ అభ్యర్థులను కొట్టిన పోలీసులు, పోస్టులు పెంచాలని డిమాండ్, గ్రూప్ 2 డిసెంబర్లో నిర్వహించాలని ఆందోళన, లైబ్రరీ నుంచి బయటకు వెళ్లేందుకు అభ్యర్థుల యత్నం, గేటుకు తాళం వేసి బయటకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు, అభ్యర్థులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, రేవంత్ సర్కార్పై నిరుద్యోగుల తీవ్ర ఆగ్రహం అని చెప్పి మరి నిన్నటి రోజున సెంట్రల్ లైబ్రరీలో ఇందాక మనం విజువల్స్లో చూసినాం, సెంట్రల్ లైబ్రరీలో ఏ విధంగా మరి ఏ రకమైన దాష్టికానికి పాల్పడుతున్నారో కూడా మనం గమనించవచ్చు. రాజ్యాంగేతర శక్తిగా సీఎం తమ్ముడు, అర్ధరాత్రుల్లోనూ సెక్రటరీలోనే లక్షల కోట్లలో అక్రమ వసూళ్లు, 7 నెలల్లో పెరిగిన అవినీతి, ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలి, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సంచలన ఆరోపణలు అని చెప్పి సీఎం తమ్ముడు కొండలరెడ్డి ఎవరైతే ఉన్నాడో ఆయన మరి రాత్రి పగలంతా కూడా సచివాలయంలో ఉండి సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నాడు, లక్షల కోట్లలో మరి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఉన్నాడు. సచివాలయం కేంద్రంగానే మరి వసూళ్ల పర్వం ప్రారంభమైంది. మరి దానికి సంబంధించి మరి 7 నెలల్లోనే మరి లక్షల కోట్లలో అక్రమ వసూళ్లు చేస్తూ ఇక్కడ రాజ్యాంగేతర శక్తిగా సీఎం తమ్ముడే అవతరించిండు అని చెప్పి మరి పాల్వాయి హరీష్ మరి తీవ్రమైన ఆరోపణలు చేసిండు ఇక్కడ మరి ముఖ్యమంత్రి ఆయన తమ్ముని మీద. ఇక డిఎస్సి 2 నెలల వాయిదా, మంత్రి పొన్నం పిఏ భరోసా, నెట్టింట వైరల్ అవుతున్న ఆడియో అని చెప్పి నిన్నటి రోజున ఒక నిరుద్యోగి మరి పొన్నం ప్రభాకర్ పిఏకు ఫోన్ చేస్తే ఆయన మరి ఇక్కడ సార్ ఈరోజు సెక్రటరియట్లో మీటింగ్ ఉన్నది, మరి డిఎస్సి మీద చర్చించే అవకాశం ఉన్నది, 2 నెలలు వాయిదా వేయాలని చెప్పి మరి వీళ్ళు అనుకుంటున్న విషయం నాకు తెలిసింది, మీకు వాయిదా పడుతుంది కావచ్చు అని చెప్పి ఆ నిరుద్యోగితోటి ఎవరైతే పొన్నం ప్రభాకర్ పిఏ మాట్లాడిండో అది నిన్నటి రోజున సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో మరి నిరుద్యోగులకు కొంతవరకు ఆశగా ఉన్న మరి ఇప్పటి పరిణామాలు చూస్తే మాత్రం ఆ పరంగా మరి జరుగుతున్నట్లుగా లేవు. సెక్రటరియట్ను ముట్టడించిన నిరుద్యోగులు, డిఎస్సి గ్రూప్స్ వాయిదా వేయాలని డిమాండ్, అరెస్ట్ చేసిన పోలీసులు అని చెప్పి మరి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున డిఎస్సికి అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించిన నిరుద్యోగులు పోరాటం చేస్తూ ఉంటే తాబేదార్ పత్రికలు మాత్రం ఎలాంటి కవరింగ్ లేకుండా చూస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. రేషన్ ఉంటేనే మాఫీ అని చెప్పి మరి ఇక్కడ పంట రుణాలకు సంబంధించిన విధి విధానాలను ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది సాక్షి దినపత్రిక. చనిపోయానని అనుకున్న, కుడివైపు తిరగబట్టే బతికిపోయా, కాపాడింది దేవుడో అదృష్టమో, ప్రాణాంతక దాడిపై మరి డొనాల్డ్ ట్రంప్ అని చెప్పి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకవైపు జో బైడెన్ మరి డెమోక్రాటిక్ అభ్యర్థి, మరోవైపు ఇక్కడ ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థి, వీళ్ళిద్దరూ కూడా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే ఓటర్లతోటి సందేశం ఇచ్చే సమయంలో ఓటర్లు అడిగిన ప్రశ్నలకు జో బైడెన్ తడబడ్డాడని చెప్పి మరి గతంలో వార్తలు రాగా నిన్నటి రోజున మళ్ళీ తడబడ్డ జో బైడెన్ బ్యాలెట్ అనబోయి బ్యాటిల్ అన్నాడు. అమెరికన్లు ఉద్దేశించి ప్రసంగం తలపట్టుకుంటున్న డెమోక్రాట్లు అని చెప్పి ఒకవైపు బైడెన్
మరి గ్రాఫ్ పడిపోతుండగా మరి ట్రంప్ దూకుడుతో ఇప్పటికే ముందంజలో ఉండగా నేను మొన్నటి రోజున జరిగిన ఏదైతే ఫైరింగ్ ఉన్నదో దాంతో ఒక్కసారిగా మరి ట్రంప్ దూసుకెళ్ళిపోతూ ఉన్నాడు. మరోవైపు బైడెన్ ఏమో మరి తడబడుతూ ఆయన ఏజ్ మీద పడి ఆయన సమాధానాలు కూడా చెప్పలేని పరిస్థితి, వినికిడి శక్తి కూడా తక్కువైందని చెప్పి ఉన్న నేపథ్యంలో మరి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరి ఇప్పటికే ట్రంప్ అని అంటేనే మరి ఇక్కడ ట్రంప్కు అదేవిధంగా బైడెన్కు మధ్యలో తీవ్ర అంతరం ఉన్నది. మరి దూసుకుపోతా ఉన్నాడు ట్రంప్ అని చెప్పి ఇక్కడ ప్రధాన పత్రికలు ప్రచురిస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అబ్బాయి హాల్ టికెట్పై అమ్మాయి ఫోటో, డిఎస్సీ హాల్ టికెట్లో గందరగోళం, అమ్మాయి ఫోటో ఉండాల్సిన చోట అబ్బాయిది, మాకేం సంబంధం లేదంటున్న అధికారులు, నెట్ సెంటర్లోనే పొరపాటని వాదనలు అని చెప్పి ఏదైతే ఆగమేఘాల మీద డిఎస్సీ మరి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ప్రభుత్వం త్వరగా మరి ఇక్కడ ఏదైతే ఆన్లైన్లో పెట్టాలనే ఆదేశాల మేరకు అధికారులు మరి పొరపాట్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. మొన్నటి రోజున చూసినాం, ఒకే రోజు 2 సబ్జెక్టుల మీద ఏదైతే ఎగ్జామ్ రాసే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు 100 కిలోమీటర్ల దూరము 150 కిలోమీటర్ల దూరం మీద సెంటర్లను కేటాయించిండ్రు. ఒకే సెంటర్లో మరి ఉదయం పరీక్ష సాయంత్రం పరీక్ష కేటాయించాల్సిన అధికారులు దాన్ని విస్మరించిండ్రు. తర్వాత తప్పులు దిద్దుకొని మీరు ఎవరైతే అట్లా వచ్చినాయో వాటిని తిరిగి వచ్చి మళ్ళీ సెంటర్ మార్చుకోవాలని చెప్పి వాళ్ళని పిలిచిండ్రు. మరోవైపు ఇప్పుడు ఇక్కడ ఫోటోలు కూడా మారిపోయిన వైనాన్ని మనం గమనించవచ్చు. ఒకవేళ ఫోటోలు మారిపోతే మరి హాల్ టికెట్లతోటి వాళ్ళు ఏ రకంగా అక్కడ సెంటర్లోకి చేరుకొని వాళ్ళని అనుమతిస్తారనే విషయాన్ని కూడా మనం గమనించాలి. మరోవైపు అధికారులు మాత్రం తమ తప్పిదం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రణాళికను సిద్ధం చేయండి, బీసీ రిజర్వేషన్ల పెంపుపై అధికారులకు సీఎం ఆదేశం, అసెంబ్లీ సమావేశాల్లో తుది నిర్ణయం తీసుకుందామని వెల్లడి అని చెప్పి ఇక్కడ అధికారులను మరి బీసీ రిజర్వేషన్ల పెంపు మీద నిర్ణయం తీసుకోమంటా ఉన్నాడు. మరి బీసీ కులగణన కావడానికి 4-5 నెలల సమయం పడుతుందని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక సాక్షి దినపత్రిక మరి సచివాలయం వద్ద ఉద్రిక్తత, యూత్ డిక్లరేషన్ హామీ నెరవేర్చాలంటూ సచివాలయం ముట్టడికి పలు సంఘాల పిలుపు, ఆందోళనకారులు అరెస్ట్ చేసిన పోలీసులు అని చెప్పి ఇక్కడ సాక్షి దినపత్రిక కూడా మరి మొదటి పేజీలో ప్రధానంగా వార్తను ప్రచురించిన అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించిన ఆందోళన కార్యక్రమాలను తొక్కిపెట్టడానికి రేవంత్ రెడ్డి సర్కార్ ఏ విధంగా అయితే కృషి చేస్తుందో దానికి ఇక్కడ ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు కూడా మరి అదేవిధంగా సహకరిస్తున్న అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి వార్తలను పరిశీలించినట్లయితే ఇక్కడ చూడండి, ప్రధానంగా మొత్తం ఇక్కడ మాఫీకి మార్గం ఇది అని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పటిలోగా పెట్టగలమని చెప్పి ఈ రెండు కూడా ఏదైతే ప్రభుత్వానికి బూస్టింగ్ ఇచ్చే వార్తలే తప్ప ప్రజా సమస్యలను ప్రొజెక్ట్ చేసే వార్తలు ఎవరిని కూడా ఇక్కడ ప్రధానంగా పెట్టలేదనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక అన్నీ మరి ఊరందరిది ఒకదారి అయితే ఉలిపుకట్టది ఒకదారి అని చెప్పి ఇక్కడ రేషన్ కార్డే ప్రామాణికం అని చెప్పి ఇక్కడ ప్రధానంగా మరి ఇక్కడ వాళ్ళు ప్రచురించిన నేపథ్యంలో వాళ్ళు ఏదైతే జీవో జారీ చేసిరో ఆ జీవోలను పేర్కొంటే రేషన్ కార్డు లేకున్నా మాఫీ, కుటుంబ నిర్ధారణ కోసమే అని చెప్పి ఆంధ్రజ్యోతితో మంత్రి తుమ్మల మాట్లాడినట. మరి ఏదైతే ఇక్కడ జీవో కాపీ వచ్చిందో ఆ జీవో కాపీ అంతా బుట్టదాకల ఆంధ్రజ్యోతితో తుమ్మల మాట్లాడిందే మరి నిజమా? అదే నిజమైతే మరి ఇక్కడ రేషన్ కార్డు ప్రామాణికంగా ఎందుకు పెట్టారనే అంశాన్ని మనం గమనించాలి. ఇక్కడ ప్రజలను డైవర్ట్ చేసే కార్యక్రమానికి మరి ఇక్కడ రేషన్ కార్డే ప్రధానమని మరి మొదటనే పేర్కొన్నది ఇక్కడ ప్రభుత్వం. ఇలా రేషన్ కార్డు లేకున్నా ఇస్తామని చెప్పి రేషన్ కార్డు లేకున్నా మాఫీ అనే అంశమే ఎందుకు వస్తుంది తెర మీదకి? అసలు రేషన్ కార్డు నిబంధన పెట్టకపోతే లేకున్నా మాఫీ ఏ విధంగా అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఈ రకంగా ప్రజలను డైవర్ట్ చేయడానికి తప్పుడు వార్తలు ఏ విధంగా ప్రచురిస్తూ ఉన్నదో, కల్పిత వార్తలను ఏ విధంగా ప్రచురిస్తున్నదో కూడా ప్రజలు గమనించాలి. ఇక ఎప్పట్లోగా పెట్టగలం, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పట్లోగా పెట్టగలం, బీసీ కులగణనకు సమయం ఎంత పడుతుంది, కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయండి, జానారెడ్డి సలహాలు తీసుకోవాలని చూసిన 56 అంశాలతో చేపడితే 5.5 నెలలు పడుతుందని చెప్పి ఇక్కడ మరి ఏదైతే అధికారులు చెప్తున్న అంశాన్ని బట్టి మరి 56 అంశాలను కనుక మనం ముందు 56 అంశాలతోటి చేపడితే 5.5 నెలలు, మరి ఆ కులగణనకు 5.5 నెలలు పడుతుందంటే ఇప్పటికే 5 నెలల కాలం పూర్తయింది. గ్రామ పంచాయతీల పాలకవర్గం మరి గడువు మూసి దాంతో 5 నెలల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు నిధులు అందడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు అందడం లేదు. ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మరి ఏదైతే సిబ్బందికి జీతాలు అందడం లేదని చెప్పి వాళ్ళు రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి. మరోవైపు పారిశుద్ధ్యం పడికేసింది. ట్రాక్టర్లు ఏదైతే పారిశుద్ధ్యం తీసుకుపోయి ట్రాక్టర్లకు డీజిల్ కూడా లేని పరిస్థితి. మరి వీధి దీపాలు పెట్టడానికి కూడా ఇక్కడ స్పెషల్ ఆఫీసర్లకు కానీ కార్యదర్శులకు కానీ మరి వాళ్ళ దగ్గర అందుబాటులో
మరి అమౌంట్ లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో మరో 5.5 నెలలు కనుక పట్టినట్టయితే మరి గ్రామ పంచాయతీలో పాలన పూర్తిగా పడికేసినట్టే. మరి ఇప్పటివరకు గ్రామ పంచాయతీలకు పైసా విధిస్తలేదు మరి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక కాంగ్రెస్ గూటికి మైపాల్ రెడ్డి పటాన్ చెరువు ఎమ్మెల్యేను పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి 10కి పెరిగిన కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ శాసనసభ్యుల సంఖ్య 2/300 చేరితే బీఆర్ఎస్ఎల్పీ విలీనమే. 2/300 చేరితే బీఆర్ఎస్ఎల్పీ విలీనమే అనేది అందరికీ తెలుసు. ఈ వార్తలు మారాతది తాబేదార్ పత్రిక రాయాల్సిన వార్తలు మాత్రం రాయది. ఇక కాంగ్రెస్ గూటికి మైపాల్ రెడ్డి చేరిన అంశాన్ని కనుక మనం ఒక్కసారి మరి ఇక్కడ ప్రధానంగా గమనించినట్టయితే ఈ మైపాల్ రెడ్డి మీద ఈడీ దాడులు జరిగినాయి. ఈయన ఏదైతే గ్రానైట్ వ్యాపారం చేస్తూ ఉన్నాడో ఆ గ్రానైట్ వ్యాపారానికి సంబంధించి మరి ఇక్కడ పన్నులు సక్రమంగా చెల్లించడం లేదని, అదేవిధంగా అక్రమ సంపాదన ఉన్నది 300 కోట్లకు పైగా అక్రమ సంపాదనలు ఉన్నాయని చెప్పి ఈయన మీద ఈడీ దాడులు జరిగిన తర్వాత ఈయన మరి బీజేపీలో చేరుతాడని చెప్పి అనేక అనుమానాలు వ్యక్తమైనాయి. అదేవిధంగా ఆయన ఢిల్లీకి వెళ్ళి 2-3 రోజుల పాటు అక్కడే గడపంతో మరి ఢిల్లీ పెద్దల వద్దకు పార్టీలో చేరడానికి వెళ్ళిండని చెప్పి కూడా వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈరోజు ఈయన హఠాత్తుగా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరిండనే అంశాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ ఏదైతే మరి ఇక్కడ బీజేపీలో చేరడానికి ఇక్కడ బీజేపీ అదేవిధంగా వయా టీడీపీ నుంచి టు రేవంత్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ టీడీపీ ఇలా గురువు ఎవరైతే ఉన్నాడో చంద్రబాబు నాయుడు, ఆ చంద్రబాబు నాయుడు గురువు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి వ్యవస్థ నడుస్తూ ఉన్నది. ఏదైతే మొన్నటి రోజున చూసినాం ఇక్కడ అరకపూడి గాంధీ అయితేంది, అదేవిధంగా మరి ఏదైతే ప్రకాష్ గౌడ్ ఉన్నారో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అరకెప్పుడు గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే వీళ్ళిద్దరు కూడా చంద్రబాబు నాయుడు తెలంగాణకు వచ్చిన తర్వాత ఆయన కలిసి ఆయనతోటి మంతనాలు పూర్తయిన తర్వాత ఇక్కడ వచ్చి చేరిండు. అదేవిధంగా ఇక్కడ మైపాల్ రెడ్డి మరి ఇక్కడ ఈడీ దాడులు జరిగితే ఆ ఈడీ దాడులను నిర్వహించడానికి ఏదైతే ఇప్పటివరకు మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే ఈడీ సిబిఐ అదేవిధంగా ఐటీ దాడులతోటి ఇక్కడ ప్రజాప్రతినిధులను భయభ్రాంతులకు గురి చేసి మరి బీజేపీలో చేర్చుకుంటా ఉన్నదని చెప్పి ఆరోపణలు వస్తే ఇక్కడ ఈడీ దాడులు చేస్తే మరి మైపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఎట్లా చేరిండు అనేది ఇప్పుడు $1000 ప్రశ్నగా మారింది. దీనికి అంతరికి కూడా మరి ఏదైతే బీజేపీ టీడీపీ ఒక కూటమిలో ఉన్నాయి, ఇక్కడ టీడీపీ రేవంత్ రెడ్డి ఒక అవగాహనతోటి ఉన్నారు. అంటే బీజేపీ ప్లస్ టీడీపీ ప్లస్ రేవంత్ రెడ్డి ఇదంతా కూడా ఒక కూటమిగా మారింది. మరి రాబోయే రోజులలో పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఏదైతే ఇక్కడ రేవంత్ రెడ్డి పార్టీలో చేర్చుకుంటున్న క్రమంలో ఎక్కడా కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెర మీద కనబడడం లేదు. ఈయన కేవలం వీళ్ళ సొంత బలం పెంచుకోవడం కోసం మరి వాళ్ళని చేర్చుకుంటా ఉన్నాడు. ఏదైతే ఈయనకు రేపటి రోజున మరి కుర్చీ లాగేసే కార్యక్రమం ఏదైతే జరిగితే ఈయన సొంత వర్గంతో బయటికి వెళ్ళిపోవడానికి, అందుకు చంద్రబాబు నాయుడు సహకారంతో మరి ఇక్కడ బీజేపీ అండదండలతోటి తిరిగి ఆయన ముఖ్యమంత్రిగా కావడానికి మరి ఇక్కడ చేర్చుకునే ఎమ్మెల్యేలు అందరినీ కూడా కాంగ్రెస్కు మరి అటాచ్ కాకుండా కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే అటాచ్ అయ్యే విధంగా మరి ఇక్కడ ప్రణాళిక రూపొందబడుతున్నదని చెప్పి పలు అనుమానాలు వ్యక్తమవుతున్న అంశాన్ని ఇక్కడ గమనించవచ్చు. దీనికి మైపాల్ రెడ్డి చేరికనే నిదర్శనంగా చెప్పవచ్చు. ఐటీ దాడులు మరి ఈడీ దాడులను తప్పించుకోవాలంటే ఈయన బీజేపీలో చేరాలి, కాంగ్రెస్లో చేరితే మరి ఈయన బీఆర్ఎస్లో ఉన్నా కూడా మరి బీజేపీకి శత్రువే, కాంగ్రెస్లో ఉన్నా కూడా బీజేపీకి శత్రువే. ఇటువంటప్పుడు ఏదైతే ఈడీ దాడుల కోసమే ఈయన చేరినట్టయితే ఇప్పుడు ఈడీ దాడులు మళ్ళీ జరగకుండా ఏ రకంగా అవుతాయి అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి మరి చంద్రబాబు నాయుడు సలహాతోటే రేవంత్ రెడ్డి దగ్గరికి చేరుతున్నాడు కాబట్టి మరి చంద్రబాబు నాయుడు బీజేపీ మరి కూటమి కాబట్టి చంద్రబాబు నాయుడు బీజేపీని ఏ రకంగా ఆయన ఒప్పిస్తాడు కాబట్టి అంటే రేపు రేవంత్ రెడ్డిని మరి ఇక్కడ కూటమిలోకి చేర్చడానికి ప్రయత్నాలు ఏమన్నా జరుగుతున్నాయా అనే మరి ఇక్కడ అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న విషయాన్ని మరి తెలంగాణ ప్రజలు ప్రధానంగా గమనించాలి. ఒకవైపు ఆగస్టు సంక్షోభం అంటున్నారు, ఆగస్టు సంక్షోభం నుంచి రేవంత్ రెడ్డి గట్టెక్కితేనే మరి ఆయన దీర్ఘకాలం ఏదైతే 5 ఏళ్ల పాటు సీఎంగా ఉండే అవకాశం ఉంటుంది, లేదంటే ఆగస్టులో మరి పదవీచ్యుతుడు కాక తప్పదే అని చెప్తున్న నేపథ్యంలో ఈరోజు గురువు చంద్రబాబు ద్వారా ఆయన మరి పావులు కదుపుతా ఉన్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. గురువు ఏదైతే తెలంగాణకు వచ్చిండో రాగానే గురువును కలిసిన వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ రేవంత్ పంచన చేరుతా ఉన్నారు. అంటే బీజేపీ టీడీపీ ప్లస్ రేవంత్, కాంగ్రెస్ బీజేపీలు ఎన్నటికీ కలువై అది జగమెరిగిన సత్యమే. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ వ్యక్తిగా
చూడడం లేదు ఇప్పుడు అనే అంశాన్ని మనం, ఎందుకంటే చంద్రబాబు శిష్యునిగానే మరి బీజేపీ పరిగణిస్తూ ఉన్నది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి మీద ఆశలు పెట్టుకునేది ఖచ్చితంగా ఇక్కడ మరి డబుల్ ఇంజన్ సర్కార్ కోసం మరి రాబోయే రోజుల్లో ప్రయత్నం చేయబోతూ ఉన్నది. అందులో భాగంగా ముందుగా బీఆర్ఎస్ను దెబ్బ కొట్టి మరి ఇక్కడ బీజేపీని నిలబెడితే మళ్ళీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలో బీజేపీ మొదటి చేయిగా ఉండాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మరి వస్తున్న వార్తలను కూడా ఖండించలేము అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక కాళేశ్వరంలో మా పాత్ర ఏం లేదు, ఉన్నత స్థాయి నిర్ణయాన్ని అమలు చేశాం. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కి ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల వివరణ మీరు చెప్పిందంతా అఫిడవిట్ల రూపంలో సమర్పించండి. అధికారులకు సూచించిన కమిషన్ ఎస్కే జోషి, సోమేష్, రామకృష్ణారావు, రజత్ కుమార్, స్మితా సబర్వాల్ హాజరని చెప్పి మరి నిన్నటి రోజున కాళేశ్వరం మీద జరిగిన విచారణ సందర్భంగా మరి నిన్నటి రోజున ఐఏఎస్లను, మాజీ ఐఏఎస్లను పిలిచి మరి ఇక్కడ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. మరి దానికి సంబంధించి మరి ప్రభుత్వం ఉన్నత స్థాయిలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నామో నిర్ణయాలకు అనుగుణంగానే చేసినాం తప్ప ఇందులో డీవియేషన్ ఏం లేదని చెప్పి వాళ్ళు వివరణ ఇచ్చిన అంశాన్ని మనం గమనించవచ్చు. ఇక భూములు ఇచ్చేదేలే, జాతీయ రహదారులకు భూమి సమస్య. 1442 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి 8199 హెక్టార్ల భూమి అవసరం. ఎన్హెచ్ఏఐకి సంబంధించి 38,159 హెక్టార్లే. మరి 4340 హెక్టార్ల సేకరణ పెండింగ్. 7 జిల్లాల్లో రహదారుల పనుల్లో జాప్యం వేగిరానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి అని చెప్పి ఏదైతే మరి జాతీయ రహదారులకు సంబంధించిన భూసేకరణ మరి గుదిబండగా మారింది, సమస్యగా మారింది. భూములు ఇవ్వడానికి రైతులు ఎవరు ముందుకు రావడం లేదని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అన్నదాతల్లో వర్షాతిరేకం. రెండో రోజు విస్తారంగా వానలు. వికారాబాద్ జిల్లా నవాపేటలో అత్యధికంగా 9.1 సెంటీమీటర్లు అని చెప్పి ఇక్కడ ఏదైతే మరి రాష్ట్రం సుభిక్షంగా ఉన్నది, రాష్ట్రం వెలిగిపోతూ ఉన్నది, ప్రజలందరూ ఆనందంలో ఉన్నారు. రైతులకు ఇక్కడ రైతు రుణమాఫీ అందింది, రాబోయే రోజుల్లో భరోసా రాబోతూ ఉన్నది, వానలు విస్తారంగా కుడుతున్నాయి. ఇక అసలు రాష్ట్రంలో సమస్యలే లేవు. ఇది ఆంధ్రజ్యోతి ప్రజలకు చెప్పదలుచుకున్న అంశం. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం. మరి ఏదైతే ఆంధ్రజ్యోతి ఆ రాధాకృష్ణ మరి బుర్రల మరి పురుగు తిరిగిందో ఏమో మరి ఇక్కడ తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం అని చెప్తుంటే కూడా అక్కడ తెల్ల రేషన్ కార్డు లేకున్నా ఇస్తామని చెప్పి ఆయన మరి సొంత పైత్యాన్ని ఇక్కడ వండి వార్చిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ మైపాల్ రెడ్డికి సంబంధించిన అంశం. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యాచరణ అని చెప్పి మరి ఏదో చేస్తున్నాం కానీ ఇక్కడ మా కోర్టే అడ్డం తగిలింది, లేకపోతే చేసేవాళ్ళం అని చెప్పి అంటారు. మేనిఫెస్టోలో రూపొందించినప్పుడే చూసుకోవాలి దీనికి ఏమైనా న్యాయపరమైన చిక్కులు ఉంటాయి, ఆ న్యాయపరమైన చిక్కులుంటే ఏ రకంగా మనం అధిగమించవచ్చు అనే ఆలోచన లేకుండా మేనిఫెస్టో రూపొందించి ఈరోజు మరి ఏదైతే మన 1:100 ఏమంటే దానికి న్యాయపరమైన చిక్కులు వస్తాయని, డిఎస్సిలో మెగా డిఎస్సి ఏమంటే మరి దానికి మరి ఇక్కడ ఏదైతే ఇప్పుడు లోటుపాట్లు ఉన్నాయని, మరి ఇక్కడ 6 గ్యారంటీలు అమలు చేయమంటే మాకు ఇక్కడ ఖజానా ఖాళీ ఉన్నది, ఏ గుట్లు చేయబెట్టినా అప్పుల సిట్టే దొరుకుతుందని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉన్నది. మరి ఇక్కడ కాంగ్రెస్ మరి మంత్రులు సీనియర్ అసలైన కాంగ్రెస్ వాదులు కూడా ఒకటి ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ మీద ఇప్పటికే నమ్మకం లేదు. మరి ఏదైతే ఇక్కడ కేసీఆర్ కుటుంబం మీద అదేవిధంగా బీఆర్ఎస్ మీద వ్యతిరేకత, స్వల్పకాలిక వ్యతిరేకత, కేవలం 4 లక్షల ఓట్లు, 4 కోట్ల మంది ఉన్న మన తెలంగాణలో 2.5 కోట్ల ఓట్లలో 4 లక్షల ఓట్ల తేడాతోటి ఈరోజు కాంగ్రెస్ బయటపడ్డది. మరి ఇప్పుడున్న నిరుద్యోగులందరూ కూడా వ్యతిరేకంగా మారిండ్రు. వాళ్ళు చెప్పిన ప్రకారమే ఏదైతే నిరుద్యోగుల వ్యతిరేకతను కనుక పరిగణలోకి తీసుకున్నట్టయితే 30 లక్షలు ఇంటూ 4 మరి 1,20,00,000 లక్షల ఓట్లను మరి కోల్పోతున్నా కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేస్తలేడో కాంగ్రెస్ కూడా మరి గమనించాలి. ప్రజల ఆకాంక్షలకు పనిచేయని ప్రభుత్వ పతనం తప్పదనే విషయాన్ని మరి ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక ఇంద్రావతి నుంచి కావేరికి నీటి ఎత్తిపోత. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ కొత్త ప్రతిపాదన ఇచ్చంపల్లి సమ్మక్క సాగర్ల పరిశీలనలో ఉన్నట్లు వెల్లడి అని చెప్పి ఇక మనకు ఏదైతే ఇక్కడ మరి కాళేశ్వరం ప్రాజెక్టును దాటిన తర్వాత గోదావరి నీళ్లు తీసుకుంటే ఇక్కడనే మనం ఎత్తిపోసుకొని మనకు సరిపడా నీళ్లను ఆపుకునే అవకాశం ఉన్నది. దీని ద్వారా కావేరీ నదికి ఎక్కువ మొత్తంలో నీళ్లు పోవని చెప్పి మరి ఛత్తీస్గఢ్ మన మీద నుంచే మరి ఇంద్రావతి ప్రాజెక్టు ద్వారానే గోదావరి నీళ్లను తరలించాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి దీని ద్వారా తెలంగాణ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నది. మరి ఈ విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇటు మనకు గోదావరి నీళ్లు, అదేవిధంగా ఏదైతే మనకు అక్కడి నుంచి వస్తున్న ఈ నీళ్లు మరి 2 కలిపితేనే మనకి ఇక్కడ ప్రధానంగా వస్తాయి. ఈ విషయాన్ని కూడా మనకి ఇక్కడ మర్చిపోయి మరి తెలంగాణకు సంబంధించి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఏ రోజు కూడా గోదావరి నీళ్లను తరలించడానికి ప్రయత్నం చేయని బీజేపీ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో
ఇక్కడ నీళ్లను ఏ విధంగా తరలించకపోవడానికి ప్రయత్నం చేస్తున్నదనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. రాజ్యసభలో తగ్గిన భాజపా బలం 90 కంటే దిగువకు సభ్యుల సంఖ్య అని చెప్పి ఇక్కడ రాజ్యసభకు సంబంధించి మరి 10 మంది ఎవరైతే ఉన్నారో 10 మంది మరి రాజ్యసభ సభ్యులు ఎంపీలుగా పోటీ చేసిండ్రు. ఆ 10 కూడా స్థానాలు ఖాళీ అయినాయి. దాంతోపాటు మరి కేకే రాజీనామా చేసిండు, దాంతో 11 ఖాళీ అయినాయి. అదేవిధంగా నామినేటెడ్ సంబంధించి 4 బీజేపీకి మరి మద్దతు పలిగారు, వాళ్ళు స్వతంత్రులు. ఆ సీట్లు కూడా ఖాళీ అవడంతో ఇప్పుడు సంఖ్య 86కు చేరింది. మరి 86కు చేరితే మరి త్వరలోనే మళ్ళీ 90 దాటే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం మాత్రం 90కి తగ్గింది. 90 కంటే దిగువకు సభ్యుల సంఖ్య మొదటిసారిగా వచ్చింది బీజేపీ. మరి 4 నామినేటెడ్ ఏదైతే రాష్ట్రపతి ద్వారా చేస్తారో వాళ్ళందరూ కూడా అధికార పార్టీకే మద్దతు పలిగే అవకాశం ఉంటాయి. కాబట్టి మరి దీనికి సంబంధించి 90 మంది అవుతారు. అదేవిధంగా 11 సీట్లలో మరి ఇక్కడ ఏదైతే తెలంగాణ సీట్ కేకేకి సంబంధించి కాంగ్రెస్కి పోతుంది. మిగతా 10 సీట్లలో మెజార్టీ సీట్లు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉన్నాయి. కాబట్టి మళ్ళీ 90 దాటుతుందని చెప్తున్నప్పటికీ కూడా అయినప్పటికీ కూడా మొదటిసారి 90 కంటే దిగువకు సభ్యుల సంఖ్య వెళ్ళిందని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ గుట్టురట్టు. నైజీరియన్ మహిళ చిక్కడంతో ఛేదించిన టీజీనియా పోలీసులు 5 అరెస్టు, 199 గ్రాముల కొకైన్ స్వాధీనం అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే డ్రగ్స్ విచ్చలవిడిగా మనకు ప్రధానంగా మన తెలంగాణలో ప్రవేశిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. దీనికి సంబంధించి ఏదైతే రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు కూడా మరి ఇక్కడ 200 గ్రాముల కొకైన్ తోటి పట్టుబడ్డాడని చెప్పి నిన్న వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో డ్రగ్స్ మీద ఒకవైపు ఉక్కుపాదం మోపుతున్నామని చెప్తూనే మరోవైపు మరి డ్రగ్స్ మాత్రం విచ్చలవిడిగా మరి మన రాష్ట్రంలో చేరుతున్నది. దాంతో మరి రాజధానికి ఎదురంగానే హత్యలు జరుగుతున్నాయంటే కేవలం గంజాయి మరి మత్తుమందులతోటే ఈ హత్యల పరంపర కొనసాగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఉక్కుపాదంతో మరి పోలీసులు అణచివేస్తూ ఉన్నా కూడా ఇంకా డ్రగ్స్ ర్యాకెట్ మరి పూర్తి స్థాయిలో విస్తరించున్నాయి. కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇకపోతే ఏదైతే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి మరి ఈనాడు దినపత్రిక ఒక కార్టూన్ వేసింది. ట్రంప్పై హత్యాయత్నం ఘటనతో మారిన అధ్యక్ష రేసు పరిణామాలని చెప్పి బైడెన్ ఏదైతే మరి కుంటికాళ్ళతోటి గెంటుకుంటూ పోతా ఉన్నాడో ఇక్కడ హత్యాయత్నం తర్వాత రాకెట్ లాగా దూసుకుపోతా ఉన్నాడు ట్రంప్ అని చెప్పి, అంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వీళ్ళిద్దరి మధ్యలో పోటీ మరి ఏ విధంగా కొనసాగుతూ ఉన్నది, బైడెన్ ఏ విధంగా ముందుకు పోతాడు, ట్రంప్ ఏ విధంగా దూసుకుపోతాడు అనే దానికి సంబంధించి మరి కార్టూన్ ద్వారా వివరించింది ఈనాడు దినపత్రిక. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.